హల్లెలూయా. దేవదేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మరి కూడి ఉన్నటువంటి మీకు అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాము. దేవుడు మీకు, మాకు, మనందరికి కూడా మరొక అవకాశం ఆయన సన్నిధిలో కనపడి ఆయన ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనందరం కూడా మరి కీర్తనలు పాడుచు ఆయన నామాన్ని గణపరుద్దాం. మొదటిగా ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆ యొక్క పాటలు పాడదాం. అందరూ కూడా మీ యొక్క స్థలాల్లో మీరంతా మరి బైబిల్, కీర్తన పుస్తకాలు తీసుకొని కూర్చోవలసిందిగా ఈ ప్రార్థనలో ప్రారంభం నుండి చివరి వరకు మీరు దేవుని సన్నిధిలోనే కూర్చొని ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కనికరము, నీ కృపను బట్టి గత వారం నుండి ఈ వారం వరకు నీవే నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎంతగానో కాపాడినావు తండ్రి. మరొక వారము నా ప్రభు మీ సహాయంతో మీరిచ్చినటువంటి ఆయా సమయంలో ప్రభువా మేము మీ దాసుని కుటుంబంగా మేము వారి గృహాల్లో సంఘ బిడ్డలందరూ కూడా కూడుకొని ఉంటుండగా రండి తండ్రి, ప్రధాన కాపురిగా మా మధ్య వచ్చి ఈ కూడిక మీ నామమునకు మహిమకరముగా మాకు సంఘములకు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించమని, ఎటువంటి ఆటంకములు లేకుండా పరిశుద్ధాత్మ తండ్రి వాక్య ఆ యొక్క పాటల్లో మీ యొక్క సహాయం దయచేయండి నాయన, ఆరాధనలో మీ సహాయం దయచేయండి నాయన, వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించమని మీరు మాట్లాడని తండ్రి. మీ నామం మహిమపరచబడాలా. ఈ యొక్క కూడిక ద్వారా మీ బిడ్డలకు మేలు కలగాలి ప్రభువా. అందరూ వినేవారందరూ, చూసేవారందరూ యేసు నామములో దీవించబడుదురుగాక, యేసు నామములో మేలు పొందుదురుగాక. సహాయం చేయమని ఈ కార్యాన్ని మీ చేతిగా అప్పగిస్తూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపడదాం. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు. సడలిన మా చేతులను బలపరచయ్యా, కృంగిన మోకాళ్ళను దృఢపరచయ్యా. సడలిన మా చేతులను బలపరచయ్యా, కృంగిన మోకాళ్ళను దృఢపరచయ్యా. దత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా, దత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా. విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా, విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములో ఇవ్వవా ప్రభు. ఆత్మీయ పోరాటము మాకు నేర్పయా, యుద్ధములో జయమును సమకూర్చయ్యా. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును సమకూర్చయ్యా. జీవింపచేయుమా నీ ఆత్మలో, జీవింపచేయుమా నీ ఆత్మలో. ఆత్మల భారం మాకివ్వవా ప్రభు, ఆత్మల భారం మాకివ్వవా ప్రభు. ఐక్యతను ఇవ్వవా ప్రభు,
సంగములో నీ దయ వలన నిలిపినావు బండపై నీ కృప వలన కాచినావు సంగములో నీ దయ వలన నిలిపినావు బండపై నీ కృప వలన చిరకాలము ఐక్యతను బంధకములతో చిరకాలము ఐక్యతను బంధకములతో స్థిరపరచయ్యా నీ రాకడ వరకు స్థిరపరచయ్యా నీ రాకడ వరకు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు పెట్టినాడయా సాతాన్ కలహంబును చెదరగొట్టినాడయా విశ్వాసులను పెట్టినాడయా సాతాను కలహంబును చెదరగొట్టినాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మల బలమును ఇవ్వవా ప్రభు ఆత్మల బలమును మాకు ఇవ్వవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంగములో ఇవ్వవా ప్రభు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుని గురించి పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాము. దేవుని వాక్యం విందాం ప్రియులారా. వాక్యము దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, సృష్టి ఆది నుండి సృష్టించబడినటువంటి మానవులతో మాట్లాడుచున్న దేవుడు నీవే తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాలమున ప్రభువా నీ నామాన్ని కీర్తనలు పాడి మహిమపరచుంటుండగా మీ దయగలిగినటువంటి మాటలు నాకు మాకు మా అందరికీ వినిపించి మమ్మల్ని ఎంతగానో మీ వాక్యం చేత బలపరిచి మీ కొరకు బలమైనటువంటి బిడ్డలుగా బలమైన సాక్షులుగా ఉండడానికి మాకెంతో సహాయం చేయమని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులు ఐక్యత కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనాన్ని చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. ఆయన అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. ఎవరు సహోదరులు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన సహోదరి సహోదరులు, ప్రభువును నమ్మినటువంటి మన తోటివారు, మన తోటి విశ్వాసులు, మన సంఘ సభ్యులు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మనకు సహోదరులు, మనకు సహోదరులు. మనమంతా కూడా ఐక్యత కలిగి నివసించాలని దేవుని వాక్యము చెప్తుంది. మనము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట వలన 2 ఆశీర్వాదాలు ఉన్నాయని ఇక్కడ వ్రాయబడింది. అదేంటంటే 1 మేలు, 2 మనోహరము. సహోదరులు
ఐక్యత కలిగి నివసించుట వలన 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము 133 కీర్తన మొదటి వచనాన్ని మాత్రమే ధ్యానం చేస్తున్నాం. 2వ వచనం 3వ వచనం, ఈ 133 కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలు మనం చూస్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మొదటి వచనాన్ని మాత్రమే మనము ఈరోజు వాక్యం వినబోతుంటున్నాం. ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట 2 ఆశీర్వాదాలు, 1 మేలు, 2 మనోహరము. హల్లెలూయా. దేవుని బిడ్డలు కలిసుండుట చేత, దేవుని బిడ్డలు ఐక్యత కలిగి నివసించుట చేత ఆశీర్వాదాలు ఉంటున్నాయని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది దేవుని బిడ్డలు కలుసుకోరు. మరి సంఘ కూడికకు కానీ, కుటుంబ ప్రార్థనలకు కానీ, మరి ఏ ప్రార్థనలకు కూడా ప్రార్థనలకు కలవరు. ఆ యొక్క ఏదైనా దేవుని పనులు ఉంటే కూడా కలవరు, ఎక్కడ కూడా కలవరు. దాని వలన దేవుని ఆశీర్వాదాలు రావాల్సిన దానికి బదులుగా దేవుని ఆశీర్వాదాలకు దూరమయ్యేది ఒకటి, చాలా కష్టాలు. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులైనటువంటి మన అందరం కూడా, మనకు తండ్రి దేవుడు, మనమందరం కూడా సహోదరులము. మనం అందరము ఐక్యత కలిగి నివసించటం వలన, ఐక్యత కలిగి ప్రార్థించటం వలన, ఐక్యత కలిగి కూడుకోవడం వల్ల మేలు మనోహరమైనటువంటి కార్యాలు జరుగుతాయని వాక్యంలో రాయబడింది. అదే మనం కలిసి ఉండకపోతే, మనమంతా ఐక్యంగా ఉండకపోతే, మనం ఐక్యంగా ప్రార్థించకపోతే, ఐక్యంగా కూడుకోకపోతే, ఐక్యత మన మధ్య లోపించినట్లయితే మేలు జరగవలసిన దానికి బదులు కీడు జరుగుతుంది, మంచి జరగవలసిన దానికి బదులు చెడు జరుగుతుంది. అంతే కదా. సహోదరులు, ప్రభు బిడ్డలందరూ కూడా, క్రైస్తవులు ఐక్యత కలిగి నివసించటం వలన మేలు జరుగుతుంది, మనోహరమైన కార్యములు జరుగుతాయి అని ప్రభు చెప్పినప్పుడు, ఆయన చెప్పినట్లు చేస్తే మేలు జరుగుతుంది, మనోహరము కలుగుతుంది. ఆయన చెప్పినట్లు చేయకపోతే మేలుకు బదులుగా కీడు, మంచికి బదులుగా చెడు జరుగుతుంది. కాబట్టి సంఘము కానివ్వండి, కుటుంబము కానివ్వండి, ఏదైనా కూడా, ఒక కుటుంబం కూడా ఐక్యంగా ఉండాలి, సంఘము ఐక్యంగా ఉండాలి, సేవకులతో ఐక్యంగా ఉండాలి, దేవుని బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి. అది దేవుని బిడ్డలని అర్థం. ఇప్పుడు లోకాన్ని మనం గమనించినట్లయితే, లోకములో ఎక్కడ ఐక్యత మనం చూడం, ఐక్యత వాళ్ళ మధ్య కనపడదు. అయితే నీవు నేను ఎవరంటే, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. ఆ మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ముగ్గురు కూడా ఏకముగా ఉంటున్నందువల్ల, ఒకే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఒక్కటిగా ఉండాలి, ఏకముగా ఉండాలి, ఐక్యత కలిగి నివసించాలి, ఐక్యత కలిగి ప్రార్థించాలి, ఐక్యత కలిగి పని చేయాలి, ఐక్యతతో మాటలాడుకోవాలి. దీని వలన ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. సహోదరులు ఎవరంటే, దేవుని నమ్ముకొని దేవుని చిత్తములో నడిచేవారు. ఒకసారి యేసుక్రీస్తు వారు, ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన చూడడానికి వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలుచున్నారు. యేసుక్రీస్తు వారు ఒక చోట జనసమూహంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తుతో మాట్లాడడానికి ఆయన తల్లి వచ్చిందంట, ఆయన సహోదరులు వచ్చారంట. అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత యోసేపు మరియలు వారు వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు కలిగినారు. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధంగా జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించేంత వరకు యోసేపు మరియను ఎరగకుండెను అని రాయబడింది. ఈయన జీవితం పరిశుద్ధమైనది, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుడు. ఈయన జన్మించిన తర్వాత ఆమె సంతానం పిల్లలు పొందారు, యోసేపు మరియాలు. ఆయనకు సహోదరులు ఉన్నారు.
ఆ సహోదరులు ఉన్నప్పుడు యేసు ప్రభును చూడడానికి, యేసు ప్రభుతో మాట్లాడడానికి ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చి వెలుపుట్టున్నారంట. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు నేను చూడాలని, నీతో మాట్లాడాలని బయట ఉన్నారు కదా అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఎంత మంచి మాట అంటాడు చూడండి. 49వ వచనం, 48 నుంచి 48. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారు చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు నా తల్లియు అనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరు సహోదరులో ఇక్కడ చెప్తున్నాడు. సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రైస్తవులమైన మనము సహోదరులుగా మనం ఐక్యత కలిగి నివసించాలి. దానివల్ల మేలు మనోహరము కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఎవరు మన సహోదరులు? దారిని పోయే వాళ్ళంతా మన సహోదరులుగా నమ్మితే, దేవుని నమ్మని వారందరినీ కూడా మనం మన సహోదరులు మన స్నేహితులను నమ్మితే మోసమే, మేలు జరగదు. సహోదరులు ఎవరనగా యేసు ప్రభు అంటున్నాడు, యేసు తన శిష్యుల వైపు చేయి చాపి అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన అంటున్నాడు, నా తల్లి, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా సహోదరి. నా శిష్యులు అంటే దేవుని పని చేసేవారు, ప్రియులారా, దేవుని సేవ చేసేవారు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్తుంటున్నాడు. కాబట్టి ఎవరు సహోదరులు అని మనము దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లి అన్నాడు. చూసారా, అక్కడ ఎందుకు తన యొక్క సహోదరుడును ఎందుకు నా సహోదరుడు అని చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదు. ప్రియులారా, ప్రభు మీద వాళ్ళకు నమ్మకం లేదు. యేసుక్రీస్తు మీద వాళ్ళకు, ఆయన సహోదరులకు నమ్మకం లేదు. ఎవరు తండ్రిని నమ్మినవారు, కుమారుడైన క్రీస్తుని నమ్మినవాడు, పరిశుద్ధాత్మను నమ్మినవాడే క్రీస్తుకు సహోదరుడు, సహోదరి, తల్లి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు తన సహోదరులు వచ్చి నిలబడినప్పుడు ఎవరు వీళ్ళు నా సహోదరులు ఎందుకైతారు? శిష్యుల వైపు చేయి చాపి, వీరే నా తల్లి, వీరే నా సహోదరుడు, వీరే నా సహోదరు అన్నాడు. అనగా ఏంటి ఇక్కడ అర్థం అంటే, యేసు చెప్పిన మాట విని ఆ ప్రకారంగా నడుచుట వలన, పరలోకమందున్న తండ్రి చిత్తం ఎరిగి ఆ ప్రకారం చేయవాడే మన సహోదరుడు, మన సహోదరి. దేవుని నమ్మినామని చెప్పే వాళ్ళంతా కూడా మన సహోదరులు కాలేరు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా మన సహోదరులను నమ్మితే మనం మోసంలో పడుతున్నట్టే. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకొని తండ్రి చిత్తము జరిగించేవాడే ఆయన సహోదరుడు, ఆయన సహోదరి. అలాగే ఎవరుంటున్నారో వాళ్ళనే మనం నమ్మాలి, వాళ్ళనే మన సహోదరులుగా భావించి అలాంటి వారితో కలిసి నివసించడం వలన ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్, హల్లెలూయా. సహోదరులమైన మనం అందరము నిష్కపటమైన ప్రేమతో క్రీస్తు యేసు మీద మంచి విశ్వాసం కలిగి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళే నిజమైన దేవునికి సహోదరులు. వారి ద్వారా మనము కూడా ఒక మంచి జీవితాన్ని, మంచి కార్యాలను, మంచి పరిస్థితులు అలాంటి వారితో మనకు కలుగుతాయి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళను స్నేహితులని కానీ, ఎవరిని పడితే వాళ్ళను సహోదరులను కానీ నమ్మితే మనము మోసపోతాం, వాళ్ళేం బాగొట్టారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది దేవుడు సంఘములో ఏమైతే ప్రకటిస్తున్నాడో వాటి ప్రకారంగా నడుచుకుని వాడే
మన సహోదరుడు, మన సహోదరి, మనము అలాంటి వారితో మనం కలుస్తుంటే మనకు మేలు జరుగుతుంది, కీడు జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలైన మన అందరము కూడా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. బైబిల్లో ఇద్దరు సహోదరులు ఎంత ఐక్యంగా ఉన్నారో మనం చూద్దాం. అది ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే ఇక్కడ యోనాతాను దావీదు మంచి సహోదరులుగా, ఆత్మీయమైనటువంటి సహోదరులుగా, ఒకే మనస్సు, ఒకే విధానము, ఇద్దరిది కూడా ఒక్క విధానంలో ఉన్నారు కనుక వాళ్ళు సహోదరులుగా కలిసి ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. చాలండి. ఇక్కడ యోనాతాను దావీదు వీరిద్దరు హృదయాలు కలిసిపోయాయంట. అంటే ఏంటి? యోనాతాను ఎవరు? సౌలు రాజు కుమారుడు. దావీదు ఎవరు? బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారుడు. కనుక వీరిద్దరికి ఎలాంటి ఒక తండ్రి కుమారులు కాదు, ఒక దగ్గరేటువంటి వారు కాదు. అయినప్పటికీ దావీదును దేవుడు ఎన్నుకొని ఉన్నటువంటి కారణాన్ని బట్టి, దావీదు ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువు అయినటువంటి గొల్యాతును చంపిన కారణాన్ని బట్టి దావీదు పేరు కొంచెం పైకి వస్తూ ఉంది. రాజుతో మాట్లాడినాడు దావీదు. 18వ వచనం, దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళిద్దరూ సహోదరులుగా ఒకరి హృదయం ఒకరి మధ్య ఒక మంచి ఐక్యత ఏర్పడింది. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను, దావీదు హృదయము యోనాతానుతో కలిసిపోయాను. వీళ్ళిద్దరూ ఒక మంచి స్నేహితులుగా ఉన్నారు, ఒక మంచి సహోదరులుగా ఉన్నారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని మనం చూసాం కదా. వీళ్ళిద్దరూ ఐక్యత కలిగి నివసించటం వలన వీరికి అంటే దావీదు మీద సౌలు గారు చాలా కోపంతో ఉన్నాడు. యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు రాజు దావీదును చంపాలి, దావీదును హతమార్చాలి అనేటువంటి రీతిలో తండ్రి గారు సౌలు గారు, యోనాతాను యొక్క తండ్రి సౌలు గారు దావీదును చంపాలి అనేటువంటి ప్లాన్తో ఉన్నాడు. ఎందుకని? దావీదు చేసిన తప్పు ఏమన్నా ఉందంటే ఇక్కడ దావీదు చేసిన తప్పు ఏమీ లేదు. కానీ దావీదు చెప్పాలంటే ఇశ్రాయేలు పక్షంగా నిలబడి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రువు అయినటువంటి గొల్యాతును దేవుని మీద విశ్వాసంతో, దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న నమ్మకంతో మరి ఇశ్రాయేలు జనాంగం పక్షంగా వెళ్ళి ఆ యొక్క శత్రువునటువంటి గొల్యాతును హతమార్చేస్తాడు. ఈ మంచి కార్యం చేసినందువలన అక్కడ ఒక పాట పాడినారండి. అదేంటంటే దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులని పాట పాడినారంట. ఎప్పుడు? ఆ యొక్క ఫిలిస్తీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఫిలిస్తీయుల పక్షంగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ యొక్క గొల్యాతు. ఆ గొల్యాతు అయిన ఆ సూర్యుడిని ఎవరు కూడా హతమార్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పక్షంగా దావీదు వెళ్ళాడు, అతన్ని హతమార్చి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం జరిగింది కాబట్టి అందరూ కూడా సంతోషంతో ఏం చేశారంటే
మన శత్రువు ఓడిపోయినాడు, మనము జయం పొందాము, సౌలు రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులని పాట పాడినారంట. అప్పుడు కోపం తెచ్చుకున్నాడు సౌలు గారు. ఏంటి, నేను రాజుగా ఉండి కూడా నాకు 10,000, ఈ దావీదుకు 1000 కొలది, సౌలుకు 10,000 కొలది దావీదుకు అని పాటలు పాడతలకి ఆ మాట సౌలుకు నచ్చలేదు. అప్పుడు నుండి దావీదు మీద విషపు చూపు చూడడానికి విషపు చూపు పెట్టాడు. ఈ అవకాశం వచ్చినప్పుడు దావీదును చంపాలని ఆ సౌలు రాజు ఎంతగానో తరుముతున్నాడు దావీదును, సౌలు గారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత మీ నాన్నగారు నన్ను చంపాలని ఆలోచనలో ఉన్నాడు అన్నప్పుడు, అలాంటిదేమీ లేదు, మా నాన్నగారు నాకు చెప్పకుండా ఏమి చేయడు, నువ్వేం భయపడొద్దని యోనాతాను దావీదు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరోజు జరిగిన సంగతి ఏంటంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. దావీదును చంపండి అని చెప్పి స్వయంగా వాళ్ళ తండ్రే యోనాతానుకు తన సేవకులకు అందరికీ చెప్తాడు. చెప్పినప్పుడు ఎందుకు దావీదును చంపాలి, దావీదు చేసిన తప్పేంటి అని అక్కడ తండ్రికి యోనాతాను చెప్పడం మనం చూస్తాం. చూడండి దేవుని యొక్క వాక్యం 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఎట్లైనను, నా తండ్రి అయినా సౌలు నిన్ను చంపవలనని యత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమును జాగ్రత్తపడి రహస్య స్థలమందు దాగియుండుము, నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గురించి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గురించి నాకేమైనాను తెలిసినట్లా దాన్ని నీతో చెప్పుదునని అనెను. హల్లెలూయా. ఇప్పుడు సౌలు రాజుగారు దావీదును చంపాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అయితే సౌలు గారు దావీదు మీద కోపంతో ఉన్నాడు. రాజుగారే దావీదు మీద కోపంగా ఉన్నాడు. రాజుగారి కొడుకు యోనాతాను దావీదు మీద స్నేహంగా ఉన్నాడు. ఈ స్నేహం బలపడుతుంది. హల్లెలూయా. సహోదరులైన వీళ్ళిద్దరూ ఐక్యతగా ఉన్నారు. సరే, మా నాన్న ఎందుకు నిన్ను చంపాలనుకున్నాడో నేను నిన్ను గురించి మా నాన్నతో మాట్లాడుతా అన్నప్పుడు మాట్లాడినాడండి. ఈ సహోదరులు ఐక్యతగా ఉన్నారు కదా, దాన్ని బట్టి సహోదరులు దావీదును గూర్చి, దావీదు సహోదరుడైన దావీదును పాన స్నేహితుడిగా భావించినటువంటి యోనాతాను రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నువ్వు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలుగచేసెను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా, చదవండి. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతో అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదును సౌలు వద్దకు తీసుకొని రాగా దావీదు మునుపటి లాగున అతని సన్నిధిని ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదును చంపండి మీరు పొయ్యి అని యోనాతాను చెప్పాడు, సేవకులకు అందరికి చెప్పాడు. రాజు కాదా? సరే, రాజుగారు సేవకులు రాజుగారు చెప్పినట్టుగా సేవకులు చేయాలి కదా. దావీదును చంపడానికి రాజు నుండి మాట వచ్చినప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు యోనాతాను. రాజా, కోప్పడద్దు రాజా, దావీదును ఎందుకు చంపాలి?
దావీదు చేసిన నేరం ఏంటి? దావీదు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపి ఇశ్రాయేలీల అందరికీ గొప్ప రక్షణ కలుగజేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప రక్షణ కలుగజేశాడు దావీదు. మరి దావీదు ఎందుకు చంపబడాలి అన్నప్పుడు ఇంకొక మాట అన్నాడు. ఎవరు? రాజుగారు. నిశ్చయముగా దావీదు చంపబడడు, అతనికి మనశిక్ష విధింపునని ప్రమాణం కూడా చేశాడు. అయిపోయింది. ఇప్పుడు దావీదును చంపాలని సౌలు గారి యొక్క ఉద్దేశం. దావీదు చంపబడకుండా కాపాడబడుతుండేది దేనివల్ల? సౌలు రాజు ద్వారా మరణము తరుముకుంటా వస్తుంది దావీదుకు. అంటే ఒక చెడు అయినటువంటి పరిస్థితి రాజు ద్వారా దావీదుకు వస్తుంది. అయితే యోనాతాను ద్వారా ఏమొస్తుంది? దావీదు గారికి మేలు కలుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఐక్యత కలిగి ఉన్నందువలన ఈ మేలు తప్పిపోయింది అని మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకోవాలి. సరే, దావీదుకు నేను మరణశిక్ష విధింపను, దావీదుని గురించి నేను ప్రమాణం చేస్తున్నాను, దావీదుకు నేను ఏమి చేయనని సౌలు చెప్పినప్పుడు దాన్ని నమ్మాడు. యోనాతాను వెళ్ళాడు, దావీదుతో మాట్లాడినాడు. నా తండ్రి గారు నిన్ను నీకు శిక్ష విధించనని చెప్తున్నాడు. తీసుకొని వచ్చేసారు. ఇద్దరు కలిసి వచ్చారు. దావీదు వచ్చి రాజుగారి దగ్గర ఉన్నాడు. మామూలుగా బాగా ఉంది. చూడండి, వెంటనే అతని పరిస్థితి మారిపోయింది. సౌలు పరిస్థితి మారిపోయి దావీదు నీటితో కొట్టి చంపడానికి మళ్ళీ సిద్ధపడుతున్నాడు. దేవుని వాక్యం చదవండి. 9వ వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో, చూడండి, సౌలు అంటున్నాడు దావీదుని గురించి, ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని ఈట గోడకు నాటబడింది. చూసారా? ఇప్పుడు నేను దావీదును చంపనని మాట ఇచ్చాడు, ప్రమాణం కూడా చేశాడు సౌలు. అయితే దావీదు ఇక చంపడు కదా, తన స్నేహితుడు చెప్పాడు కదా, తన సహోదరుడు చెప్పాడు కదా అని వచ్చినప్పుడు దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చిందంట. దేవుని బిడ్డలైనటువంటి వారికి ఎందుకు దురాత్మ వస్తుంది? మంచి పనులు చేయకపోతే, దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్నా కూడా మంచి పనులు చేయకపోతే, ఇతరులను ముంచాలి, ఇతరులకు హాని చేయాలి, ఇతరుల మీద ఒక చెడ్డ మనసు కలిగి ఉన్నటువంటి వారికి చెడు ఆత్మ కలుగుతుందండి. చెడు పనులు వాళ్ళు చేస్తారండి. కాబట్టి సౌలు ఎవడు? ఇశ్రాయేలీయుడు. మరి సౌలుకు దురాత్మ రావడానికి కారణం ఏంటంటే అతడు చేసిన కొన్ని పనులు ఉంటున్నాయి, అవి ఇప్పుడు మనం చెప్పలేము. కనుక అతడు చేసినటువంటి చెడు పనులు బట్టి, దేవుని ఆజ్ఞను అతడు మీరిన దాన్ని బట్టి, చాలా కారణాలు బట్టి దురాత్మ సౌలు మీదకి వచ్చి సౌలు దావీదును చంపడానికి ఈట విసిరినాడు. అయితే దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు కాబట్టి దావీదు తప్పించుకొని పోయాడు. ఈట గోడకు తగిలిందంట. ఇప్పుడు దావీదుకు నిర్ధారణ అయిపోయింది ఏంటంటే, తప్పకుండా సౌలు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసినప్పుడు, వీళ్ళిద్దరూ స్నేహితులు కదా, యోనాతాను దావీదు స్నేహితులు, సహోదరులు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, సరే రేపటి దినము అమావాస్య, ఆ రోజున నేను రాజు దగ్గర తప్పకుండా కూర్చోవాలి భోజనానికి. కాబట్టి నేను రాజుతో కూడా కూర్చోకుండా నీవు నాకు సెలవయ్యా, నా పట్టణానికి నేను వెళ్ళి, నా పట్టణములో బలి అర్పించే కార్యక్రమం ఉంది కనుక నేను నా పట్టణానికి వెళ్ళడానికి నువ్వు సెలవిమ్మని నేను అడిగిపోతున్నట్టుగా నేను వెళ్ళి పొలములో దాగి ఉంటాను. నీవు మీ తండ్రికి ఈ మాట చెప్పాలి. నన్నే దావీదు అడిగి వెళ్ళాడు, వాళ్ళ ఇంటి దగ్గర బలి కార్యం జరుగుతుంది, అతను కూడా హాజరు కావాలని నన్ను అడిగి వెళ్ళాడని మీరు మీ తండ్రి గారితో చెప్పండి. మీ తండ్రి గారైన సౌలు నన్ను గురించి సరే ఓకే మంచిదేలే పోయిరా అని అనుకుంటాడా, లేకపోతే నా మీద కోపం గురించి మాట్లాడతాడా? మీ నాన్న సౌలు గారు నా మీద కోపంతో మాట్లాడినట్లయితే నాకు అది వచ్చి చెప్పు, నేను పొలంలోనే దాగుంటా. ఒకవేళ మీ నాన్నగారు సమాధానంగా మాట్లాడితే నేను తిరిగి వచ్చేస్తా. మీ నాన్నగారి ద్వారా రాజు ద్వారా నాకు అపాయం జరగదని
నేను గ్రహిస్తానన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఒక విషయం. అదేంటంటే, సరే నువ్వు వెళ్ళు, పొలంలో వెళ్ళు, నేను రాజుతో మాట్లాడతాను, రాజు పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను దాన్ని బట్టి నీకు చెప్తాను. 3 బాణములు తీసుకొని వస్తాను, నేను ఒక పనివాడితో 3 బాణములు తీసుకొని వస్తాను, నీవు ఒక బండ దగ్గర దాగి ఉండుము, నేను నా పనివాడు వస్తాము, నేను నా పనివాడు వచ్చి పనివాడిని అక్కడ పెడతా నీకు దగ్గర. అంటే పనివాడికి దావీదు ఉండేది తెలియకుండా. అయితే ఈ యొక్క యోనాతాను 3 బాణాలు ఇసిరేస్తాను నేను. ఆ పనివాడితో నేనేమంటానంటే, నీకు బాణములు నీకు యువతలుండాయి, తీసుకొని త్వరగా వచ్చేసేయమని చెప్తే అప్పుడు మా నాన్న ద్వారా నీకు హాని ఏం జరగదని అర్థం. లేక నేను బాణములు విసిరేస్తాను కదా, బాణములు విసిరేసినప్పుడు బాణములు నీకు అవతలుండాయని నేను పనివారితో చెప్పినాను అనుకో, నీకు అపాయము, మా తండ్రి ద్వారా నీకు అపాయం ఉందని దాని మాట. బాణములు యువతలున్నాయి తీసుకుర్రా అంట పనివాడితో, అంటే నీకు అపాయం రాదని అర్థం. బాణములు అవతల పడ్డాయి అన్నప్పుడు నీకు అపాయం ఉందని అర్థం అన్నప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే దావీదు పొలములో దాగి ఉన్నాడు. అయితే దావీదును గురించి ఎంతో కోపంతో మాట్లాడినాడు యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు. ఈ విషయం తెలిసిపోయింది సౌలుగా ఎవరికి? యోనాతానికి. ఓ నా స్నేహితుడైన యోనాతానును చంపడానికి రాజు సిద్ధపడి ఉన్నాడని ఎరిగినటువంటి వాడై అలాగనే వెళ్ళాడు. చూడండి, 3 బాణములు వేశారు. ఒక పనివాడు యోనాతాను వెళ్ళారు, బాణాలు వేశాడు. ఇదిగో నేను వేసినటువంటి బాణము అవతల పడింది, గప్పలు తీసుకొని వచ్చేయమంటాడు. అయితే ఆ పనివాడు మాత్రం ఆ బాణాలు తీసుకొని వస్తాడు. ఆ బాణములు ఆ పనివాడి చేతికి అప్పగించి ఇంటికి వెళ్ళు, నువ్వు పట్టణంలోకి వెళ్ళమంటాడు. అప్పుడు దావీదు బయటకు వస్తాడు, ఎంతో ఏడుస్తూ బాధపడుతూ. అర్థమైంది కదా, వాళ్ళు ఒప్పుకునేది, వాళ్ళు అనుకున్న ప్రకారంగా బాణములు నీకు అవతల పడినాయనుకో, నా తండ్రి నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. సరే, అలాగనే తేలింది. దావీదును చంపడానికి సౌలు సిద్ధంగా ఉన్నాడని అర్థమైంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ పొలములో మాట్లాడుకొని, ఇక నేను కానీ ఈ ప్రాంతంలో ఉంటే నన్ను సౌలు చంపుతాడు, దయచేసి నేను వెళ్ళిపోతానన్నప్పుడు, సరే నేను వెళ్ళిపోమ్మని దావీదును వెళ్ళిపోమ్మని చెప్పాడు యోనాతాను. దావీదుగా అక్కడ ఉంటే యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపుతాడు. కాబట్టి ఇప్పుడు యోనాతాను వీళ్ళిద్దరు కలుసున్నందువల్ల దావీదు ఆ యొక్క సౌలు రాజు చేతిలో నుంచి చంపబడకుండా తప్పిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు స్నేహం. వీళ్ళిద్దరు సహోదరుల ఐక్యతగా ఉన్నందువల్ల ఈ కీడు తప్పిపోయింది, మేలు జరిగింది. హల్లెలూయా. కనుక ఏ సందర్భంలోనైనా కూడా సహోదరులు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఐక్యత కలిగి ఒక్కటిగా ఏకముగా ఉండినప్పుడు మనకు జరగవలసిన కీడు, ఒకవేళ దుష్టుడి నుండి కానీ, రాజుల నుండి కానీ, ఇతర వ్యక్తుల నుంచి కానీ, మాంత్రికుల నుంచి కానీ, దురాత్మల నుంచి కానీ, ఎవరి వలనైనా కూడా మనకు కీడు వస్తుందనుకోండి, మనమందరము ఐక్యంగా ఉండటం వలన, మనందరము ఒక్కటిగా ఉంటున్నందువల్ల ఏం జరుగుతుందంట? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరణము వెంటాడుతాంది దావీదుకు, కానీ దావీదు యోనాతాను ఐక్యత కలిగి నివసించటం వలన మరణము తప్పిపోయింది, వాళ్ళు బ్రతకగలిగినారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక కీడు తప్పిపోవాలంటే, ఒక మేలు జరగాలంటే క్రైస్తవులమైన మనం అందరము ఐక్యత కలిగి నివసించాలి, ఐక్యత కలిగి పని చేయాలి, ఐక్యతతో ప్రార్థించాలి, ఐక్యతతో దేవుని కార్యాల్లో పాలు పొందాలి. ఐక్యత లేదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు ఓర్చుకోలేరు. దీని వలన ఐక్యత లేని కారణం చేత మేలు జరగవలసిన దానికి బదులు చాలా కుటుంబాల్లో కీడు, చాలా కుటుంబాల్లో బాధలు, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు జరుగుతుంటున్నాయి. కాబట్టి దేవుని మాటకు దయచేసి ఇప్పుడైనా లోబడండి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండండి. భార్య భర్తలు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు,
ఐక్యతతో కలిసి ప్రార్థించండి. కలిసి నివసించేవారు కలిసి ప్రార్థిస్తారు, కలిసి భోంచేస్తారు, కలిసి ఉంటారు. ఒకరిని ఒకరు కలవని వారు కలిసి భోంచేయరు, కలిసి ప్రార్థించరు, కలిసి దేవుని కార్యాలు చేయరు. ఐక్యత లేనందువల్ల మేలు కాదు సహోదరుడా సహోదరి, మేలు జరిగేదానికి బదులు కీడు జరుగుతుంది, హాని జరుగుతుంది, అపాయం జరుగుతుంది, ఎన్నో హానికరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. బైబిల్లో వీళ్ళిద్దరూ ఐక్యత కలిగి ఉంటున్నందువల్ల వాళ్ళకు మరణం తప్పిపోయింది, అంటే కీడు తొలగిపోయి మేలు జరిగింది. మరొక సందర్భం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యములు గ్రంథము 2వ అధ్యాయం మనం చదువుదాం. సహోదరులైనటువంటి వారు ఆ ఆది కాలములో ఆది సంఘముల గురించి ఒక మంచి మాట వ్రాయబడిందండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చదివితే, అపోస్తల కార్యములు 2:44 నుండి, విశ్వసించిన వారందరూ, చూడండి ఈ మాట వినండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాలంలో యేసు ప్రభుని ఎంతమంది అయితే విశ్వసించి బాప్తిసం పొందారో వాళ్ళంతా ఏకముగా కూడుకున్నారంట. ఏకముగా కూడుకోవడమే కాకుండా తమకు కలిగినది అంతయు కూడా సమష్టిగా, అందరికీ సమానముగా, ఎవరికి ఎక్కువ లేదు, ఎవరికి తక్కువ లేదు, బీదవాడు లేకుండా వాళ్ళకి పంచిపెట్టేవారు. ఆది కాలపు సంఘములో మొట్టమొదటి, ప్రపంచంలోనే మొదటి సంఘమైనటువంటి ఆ యెరూషలేములో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, యేసును విశ్వసించిన వారందరూ కూడా ఏకంగా కూడుకున్నారు. తమకు కలిగిందంతా సమష్టిగా పంచుకున్నారు. ఎవరు దుఃఖములో లేరు, ఎవరు ఆకలితో లేరు, అందరూ ఒకటైపోయినారు, ఏకంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మధ్య ఇక ఎలాంటి తారతమ్యాలు లేవు, ఎవరికి లేని పరిస్థితి లేదు, అందరూ సమానంగా ఉన్నారు, అందరూ అన్నీ కలిగే ఉన్నారు. అదండి దేవుడు చెప్పినటువంటి మాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట వలన మేలు మనోహరము. హల్లెలూయా. సహోదరుల మధ్య, సంఘాల మధ్య, దేవుని బిడ్డల మధ్య ఐక్యత లేకపోతే మేలు జరగవలసిన దానికి బదులు కీడు జరుగుతుంది, మంచి జరగవలసిన దానికి బదులు చెడు జరుగుతుంది. చెడు కోసము మనల్ని దేవుడు రక్షించలేదు. నీ జీవితంలో చెడు జరగకుండా, కీడు జరగకుండా అవి యేసు నామములో తొలగిపోవును గాక. కాబట్టి అవి తొలగిపోవాలి, మనకు మేలు జరగాలంటే సహోదరుడు మనం అందరం కూడా కలిసి, ఎవరి పట్లైనా నీకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ప్రేమతో సహిస్తూ, ప్రేమతో మర్చిపోతూ సహోదరుడు ఐక్యత కలిగి నివసించినప్పుడు మన మధ్య మేలు జరుగుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 46-47 వచనాలు కూడా చదివితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన మనుషులందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైనటువంటి హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు చూడండి, ఇక్కడ మరొక మాట ఉంది, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా, విశ్వసించిన వారందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా, మొదటి సంఘములో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకముగా కూడుకొని తమకు కలిగినటువంటి ఆస్తులు, స్థిరాస్తులన్నీ కూడా తెచ్చి అందరికీ సమష్టిగా పంచుకొని ఏక మనసుతో దేవాలయం విడవకుండా ప్రార్థనలతో, స్తుతులతో కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు ఆనందముతో ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. అంతేకాదు అనుదినము ప్రభు రక్షణ పొందుతున్నారంట. ఆ ఐక్యంగా ఉండేటువంటి దాన్ని బట్టి ప్రతిరోజు కూడా సంఘానికి కొత్త వారు వస్తున్నారు.
వీరి మధ్య ఉన్న ఐక్యతను బట్టి, వీరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సమాధానాన్ని బట్టి, ఈ సమష్టి జీవితాన్ని బట్టి అన్యులు, ఇతరులు అనేకులు కూడా క్రొత్త వారంతా వచ్చి సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘము అధిక సంఖ్యగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి అనేక మంది ప్రభు రక్షణ పొందుతున్నారు. కనుక ఈ విధంగా దేవుని కార్యాలు జరగాలంటే అనేకులు దేవుని నమ్ముకోవాలి. రక్షణ అనేది అందరూ కూడా పొందాలంటే పొంది ఉన్న మనం అందరం కూడా ఐక్యతతో సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, ఐక్యత కలిగి కూడుకోవాలి, ఐక్యత కలిగి ప్రార్థించాలి, ఐక్యత కలిగి ఉపవాసం ఉండాలి, ఐక్యత కలిగి సంఘ సేవను, ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా ప్రతిరోజు నమ్మకంగా ఐక్యంగా మనము ఈ కార్యాలు జరిగించాలి. సంఘాలు పట్టవు, మందిరాలు పట్టవు, ప్రజలు దేవుడు తీసుకొచ్చే ప్రజలకు ఇప్పుడుండే మందిరాలే పట్టవు. ఐక్యత కలిగి మనం ఉన్నందువల్ల ప్రజల మధ్య ఐక్యత లేదు. ప్రార్థనా కూటాలు పెడితే, ఉపవాస కూటాలు పెడితే ఎవరు వచ్చేవాళ్ళు లేరు. దైవజనుడు ఒక విషయాన్ని ప్రకటించినప్పుడు దాన్ని పాటించేవారు లేరు. ఎంతోమంది పాటిస్తున్నారు కానీ అందరూ పాటించడం లేదు. కనుక సంఘం అంతా కూడా దేవుని మాట ప్రకారం, దైవజనుడి మాట ప్రకారం సంఘాల్లో కానీ బయట గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా ఏ కార్యానికైనా కూడా మనం కూడుకోవాలి, మనం అందరూ కలిసి పని చేయాలని చెప్పినప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఐక్యంగా ఉంటున్నారా? ఐక్యంగా పాలు పొందుతున్నారా? ఎవరి పని వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. దాని వలన మేలు పొందడం లేదు, మేలు మానవుడి జీవితంలోకి రావడం లేదు, మేలు క్రైస్తవులు అనుభవించడం లేదు. క్రైస్తవులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? క్రైస్తవుల మధ్య ఎందుకు అపాయాలు జరుగుతున్నాయి? క్రైస్తవులు ఎందుకు బాధల పాలవుతున్నారంటే దేవుడు చెప్పిన మాట విననందున. ఏంటి దేవుని మాట? ఏం చెప్పాడు దేవుడు? సహోదరులు, విశ్వసించిన వారందరూ, క్రైస్తవులైన వారందరూ కూడా ఐక్యత కలిగి నివసిస్తే మన మధ్య కీడు జరగదు, మన మధ్య కీడు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతాను, దావీదు ఐక్యంగా ఉన్నందువల్ల వారి మధ్యకు మరణము అంచుల వరకు, మరణము వాళ్ళ సమీపముకు వచ్చినా కూడా వాళ్ళు మరణించలేదు, తప్పించుకున్నాడు దావీదు గారు. కనుక ఐక్యత అనేది ఎంత కీడును దూరం చేసి ఎంత మంచిని, ఎంత మేలైన కార్యాన్ని మధ్యకు తీసుకొస్తుందని నమ్మండి. కనుక మనమందరం అంత్య దినాల్లో ఉంటున్నాం, కడవరి కాలంలో ఉంటున్నాం. ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. కనుక మనకు కీడు జరగకూడదు, మనకు అపాయం రాకూడదు, మనకు ఎలాంటి ప్రమాదములు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంట? సహోదరులైన వారు, సహోదరులు అందరూ కూడా, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ఏకమవ్వాలి, ఐక్యతలో ఉండాలి, దేవుని ప్రకారంగా నడవాలి. ఇప్పుడు చూడండి, ఈ వ్యాధులు కానీ, సమస్యలు కానీ, ఈ లోకంలో అన్ని జనులకు వస్తున్న బాధలు కానీ ఏవి కూడా సంఘాన్ని తాకకుండా, సంఘం చుట్టూ దేవుడు తన అగ్ని కంచె వేసి సంఘము లోపల ఐక్యత కలిగి ప్రార్థన చేస్తున్న సంఘము లోపలికి ఏ దుష్టుడు కానీ, దుష్టుని కార్యాలు కానీ ఏవి రావని యేసు నామమందు దేవుని మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక నిర్లక్ష్యం చేయకాకండి. నిర్లక్ష్యం ప్రమాదము, నిర్లక్ష్యం పాపము, నిర్లక్ష్యము నీకు ఎంతో కీడు కలిగించేది అది. కనుక సంఘములో ఒక కార్యం ఉందని తెలిపినప్పుడు, సంఘములో ఒక ప్రార్థన ఉందని తెలియజేసినప్పుడు మీరు మీ కుటుంబంతో కలిసి వచ్చినట్లయితే దీవించబడతారు, కీడు తప్పించుకుంటారు. లేకపోతే ఎక్కడ చూసినా అపాయములు, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా ఘోరము, ఎక్కడ చూసినా భయము, దిగులు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం సహోదరుడా, సహోదరి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా నీవు, నేను, మనందరం కూడా ఈ మిగిలిన కాలంలోనైనా ప్రభు రాకట అతి సమీపంలో ఉందని పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఈ మిగిలిన సమయంలోనైనా మనమందరం ఐక్యత కలిగి నివసించాలి. పాత నిబంధన గ్రంథములో, బైబిల్లో ఆ యొక్క ఆదికాండంలో మనం చూసినప్పుడు సహోదరుల యొక్క పోరు మనకు కనపడుతుంది.
ఆదికాండము మొదటి ఆ యొక్క 4వ అధ్యాయంలోనే కయ్యూను హేబేలు ఎంతో పోరు. కయ్యూను తన క్రియలు మంచివి కానందున చెడ్డమైనందున హేబేలు చంపాడు. తర్వాత ఇంకా మనం చూస్తే కయ్యూను హేబేలు, ఇష్మాయేలు ఇస్సాకు వారి మధ్య కూడా పోరు, సహోదరుల మధ్య పోరు ఏర్పడిపోయింది. ఇంకా ఏశావు యాకోబులు పోరాటమే. కనుక కయ్యూను హేబేలు, ఇష్మాయేలు ఇస్సాకు, ఏశావు యాకోబు, ఇంకా యొక్క యోసేపు యొక్క అన్నలు 11 మంది అన్నలు. యోసేపు తనకొచ్చిన కళను చెప్పాడు అంతే. ఒక్కసారిగా అన్నలంతా కూడా శత్రులైపోయినారు. దేవుడు నాకు ఈ కళ చూపించాడు, తన కన్న కళ చెప్పాడండి అంతే, వెంటనే శత్రులైపోయారు. కానీ సహోదరుల మధ్య పోరున్నందువల్ల ఏ కుటుంబము కూడా స్థిరంగా లేకుండా పోయింది. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు కృంగిపోయినారు, సమాజం ఎంతో కూడా నలిగిపోయింది. అయితే ఆ యొక్క యోసేపు యొక్క సహోదరులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాధాన పడినప్పుడు, యోసేపుతో అన్నలంతా సమాధాన పడినప్పుడు వాళ్ళంతా కూడా ఏమైనారంటే, దేవుని వాక్యంలో మనకు సమయం లేదు కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళంతా కూడా ఒకే కుటుంబము 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకే జాతిగా వాళ్ళు ఏర్పడ్డారు. అదే ఇశ్రాయేల్ జనాంగంగా వాళ్ళు ఏర్పడ్డారు. ఈనాటి కూడా ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా ఇశ్రాయేల్ దేశం ఉంది. ఆ దేశంలో నుండి యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించాడు, ఈ లోకంలోకి వచ్చాడు. కనుక సహోదరుల మధ్య పోరున్నందువలన చాలా కీడును అనిపించారు. కయ్యూను హేబేలు పోరుతో ఉన్నందువల్ల హేబేలు చంపబడ్డాడు. ఇస్సాకు ఇష్మాయేలు పోరుతో ఉన్నందువల్ల ఇష్మాయేలు వాళ్ళ తల్లి బయటికి తరమబడ్డారు. ఏశావు యాకోబులు పోరు, ఈ సహోదరులు పోరుతో ఉన్నందువల్ల యాకోబు ఆ యొక్క కనాను దేశం విడిచిపెట్టి బెద్దనరాముకు వెళ్ళిపోయాడు. ఇంకా యోసేపు అన్నలు పోరుతో ఉన్నందువల్ల యోసేపు దాసుడిగా అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి దాసుడిగా అమ్మబడ్డాడు. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నందువల్ల దాసుడిగా అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. 28వ వచనం, గలతీ పత్రిక 3:27-28. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, గమనించండి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు, ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చాలు. బాప్తిసం పొందిన వారంతా ఏకముగా ఉండాలి అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. వాళ్ళు యూదులైనా అన్యులమైన మనమైనా, స్త్రీ అయినా పురుషుడైనా, దాసుడైనా స్వతంత్రుడైనా. దాసుడు బాప్తిసం తీసుకుంటే ఇంక వాడిని దాసునిగా చూడకూడదు. స్త్రీ బాప్తిసం తీసుకుంటే స్త్రీ నువ్వు పాడకూడదు, నువ్వు ప్రార్థించకూడదు, నువ్వు బలిపీఠం ఎక్కకూడదు అనకూడదు. కొన్ని సంఘాల్లో ఈ భేదాలు ఉన్నాయి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ ఏకముగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంటే స్త్రీలను దూరంగా పెడతారు కొన్ని సంఘాలు, దాసులను పేదవాళ్ళు దూరంగా పెడతారు కొన్ని సంఘాలు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ వాక్యం అండి? వాక్యం చెప్పేది ఏంది, వీళ్ళు చేసే పని ఏంది? మన సంఘం పెంతెకోస్తు సంఘం, మన సంఘం పరిశుద్ధాత్మ సంఘం. మన సంఘంలో దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. బైబిల్లో వాక్యం ఏం చెప్తుందో మనందరం కూడా ఒక్కటై ఉన్నాం, ఏకమై ఉన్నాం. హల్లెలూయా. ఒకే ఆత్మచేత నింపబడిన మనం అందరం కూడా ఒకటే, ఐక్యత. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం, మన దేవుడు ఒక్కడే, ఒక దేవుని నమ్ముకుని మనందరం కూడా ఒకటిగా ఉండాలి. ఒక రొట్టెను భుజిస్తున్న మనందరం కూడా ఒకటిగా ఉండాలి. ఒక ఆత్మను పొందిన మనందరం కూడా ఒకటిగా ఉండాలి, అనగా ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత కలిగి మనం నివసించడం వలన ఎంత మేలు, ఎంత మనోహరం. మనందరి జీవితంలో ఎవరికి కూడా ఏ నాటికి కూడా కీడు కానీ చెడుగు కానీ ఏది కూడా జరగకుండా
దేవుని చేత మేలును మనోహరమును ఇంకా ఎన్నెన్నో ఆశీర్వాదాలు మనం పొందాలంటే దేవుడు చెప్పిన ఈ మంచి మాట మనం అనుసరించాలి. అదేంటంటే 133 కీర్తన 1వ వచనంలోనికి మళ్ళీ వెళదాం. అదేంటనగా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్, ఆమేన్. సహోదరుడా, ఐక్యత వలన ఎంత మేలుందో చూడండి. ఐక్యత వలన ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. నువ్వు కలిసి ఉండకపోతే, నువ్వు ఐక్యతగా ఉండకపోతే ఈ మేలు లేదు, ఈ మనోహరం లేదు, దేవుని వల్ల వచ్చే ఏ దీవెన లేనే లేదు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వారు నిలబడతారు. కనుక ఇక మీదటైనా దేవునికి లోబడదాం, దేవుని మాటను విందాం, దేవుడు ఆజ్ఞాపించింది చేద్దాం. దైవజనుడు దేవుని వాక్యము నుండి దేవుని సంఘం బలపడడానికి దైవజనుడు ఏది చెప్తున్నా కూడా వారి మాటకు అనుసరించి ఈ సంఘం అభివృద్ధి కొరకు, క్రీస్తుని అనేకులు నమ్మి రక్షణ పొందుడు కొరకు దైవజనుడు కూడుకుందాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అని చెప్పినప్పుడు కలిసి రండి, ఐక్యంగా ఉండండి. మన సంఘాలు మేలు మనోహరములతో నింపబడతాయి. అనేకులు ప్రభు రక్షణ పొందుతారు. పరలోకమందున్న తండ్రి మన మధ్య మనం ఉంటున్న ఈ ఐక్యతను బట్టి మన తండ్రి ఎంతో మహిమ పొందుతాడని ప్రభు నామమందు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అనుభవంలోనికి మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి కళ్ళు మూయండి. తండ్రి, ఈ ఐక్యతను, ఈ ఏకత్వాన్ని, ఈ యొక్క అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థించండి. అందరూ కూడా కళ్ళు మూయండి. కృపా సత్య సంపూర్ణుడైన పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, నీ పాద పద్మములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ ప్రార్థనా దినమందు మీ పాదముల దగ్గరకు వచ్చి ప్రభువా కీర్తనలు పాడి నీ నామాన్ని మహింపరిచాము నాయన. మిమ్మల్ని స్తుతించుంటున్నాము తండ్రి. దేవా, మీ జీవము కలిగినటువంటి మాటలు ప్రభువా మీరే మాకు అందరికి వినిపించారు నాయన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నావు నాయన. అయ్యా, ఎక్కడ చూసినా ఐక్యత లేకుండా పోరాటాలు, అసూయలు, పోరుతో, కలహాలతో ఎంతో భయంకరమైనటువంటి, ఎంతో గలిబిలి గందరగోళముగా ప్రభువా క్రైస్తవ్యము నాయన కలిగి ఉంటుండగా ప్రభువా మీ పరిశుద్ధాత్మ చేత నాయన ఎఫెసీ పత్రిక 4:2 రాయబడిన ప్రకారంగా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు సంఘాలు, సహోదరులు ప్రభువా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడం యందు శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఒకరినొకరు సహిస్తూ నాయన మీ చేత పిలువబడిన పిలుపుకు లోబడి దీర్ఘ శాంతము గలవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా దేవా దేవా, నువ్వు బోధించినట్టుగా, నీ వాక్యంలో రాయబడినట్టుగా జీవించడానికి దయతో మాకు కృప చూపించమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం మీకందరికీ, కూడి ఉన్న వారందరికీ, సకల సంఘ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతము తోడయుండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాం.